అందరికీ నమస్కారం. ఈనాటి మన ఖగోళ విశ్లేషణ తరగతికి స్వాగతం విద్యార్థులారా. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ జర్నీ చేయబోతున్నాం. అప్పుడెప్పుడో ప్రాచీన కాలం నాటి క్యాలెండర్ విధానాలకు, పైన అంతరిక్షంలో తిరుగుతున్న గ్రహాల కదలికలకు మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన కనెక్షనేంటో ఈరోజు మన క్లాస్లో తెలుసుకోబోతున్నాం. విశ్వం అసలు ఎలా పనిచేస్తుంది, ఈ కాలాన్ని ఎలా లెక్కిస్తారు అనేది ఎప్పుడూ ఒక పెద్ద మిస్టరీనే. కానీ ఆ మిస్టరీ వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ గురించి తెలిస్తే మాత్రం వావ్, మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సరే, ముందుగా ఈరోజు మన సిలబస్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఫస్ట్, ట్రెడిషనల్ క్యాలెండర్ వెనుక ఉన్న ఆ మిస్టరీని ఛేదిద్దాం. ఆ తర్వాత బృహస్పతి, శని గ్రహాల ఆస్ట్రోమెకానిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అటునుంచి ఆ విశ్వచక్రంలోని పేర్లు, తర్వాత షష్టిపూర్తి వెనుక ఉన్న అసలు సిసలైన సైన్స్, ఆపై అనంతమైన కాలచక్రం, ఇలా వీటన్నిటినీ ఒక చిన్న రివ్యూతో కంప్లీట్ చేద్దాం. సో రెడీనా? మొదటి సెక్షన్, ద ట్రెడిషనల్ క్యాలెండర్ మిస్టరీ. ఇప్పుడంతా మనం వాడుతున్న ఆధునిక క్యాలెండర్ సిస్టమ్స్ మీద మనకున్న నమ్మకాలను ఒక్కసారి పక్కనపెట్టి వేరే కోణంలో ఆలోచిద్దాం. జనరల్గా మిమ్మల్ని ఎవరైనా మీరు పుట్టిన సంవత్సరం ఏది అని అడిగారనుకోండి, వెంటనే టక్కున 1995 అనో లేదా 2000నో చెప్పేస్తారు, అవునా? కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. మన సాంప్రదాయ తెలుగు పద్ధతి ప్రకారం మీ పుట్టిన సంవత్సరం పేరేంటో మీలో ఎంతమందికి ఖచ్చితంగా తెలుసు? అది ప్రమోదుతనా లేక యువనా? అసలీ పేర్లెక్కడ్నుంచొచ్చాయి? ఉట్టిగా 1, 2, 3 అనే అంకెలు కాకుండా సంవత్సరాలకు ఇలాంటి పేర్లు పెట్టడం వెనుకున్న ఉద్దేశమేమై ఉంటుంది? అదొక ఆచారమని కొట్టిపారేయకండి. దీని వెనక అత్యంత ఖచ్చితమైన షార్ప్ ఖగోళశాస్త్రం దాగి ఉంది. ఇప్పుడు సెక్షన్ 2, జూపిటర్ అండ్ సాటర్న్ మెకానిక్స్. ఇక నేరుగా మన ఆస్ట్రానమీ ల్యాబొరేటరీలోకి అడుగుపెడదాం రండి. ఈ ప్రాచీన పద్ధతుల వెనుక ఉన్న ఖచ్చితమైన సైన్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఇదొక బ్రహ్మాండమైన కాస్మిక్ మ్యాథ్స్ ప్రాబ్లం లాంటిది. ఒకసారిక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎడమవైపున మనకు బృహస్పతి, అదేనండి జూపిటర్ కనిపిస్తోంది. ఇది సూర్యుని చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఖచ్చితంగా 12 సంవత్సరాలు పడుతుంది. ఇక కుడివైపున చూస్తే మనకు శాటర్న్ అంటే శనిగ్రహం ఉంది. దీని కక్ష చాలా పెద్దది కాబట్టి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఏకంగా 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 గ్రహాల కదలికలే మన క్యాలెండర్కు అసలైన పునాది. మరి ఈ లెక్కలు అద్భుతంగా దేని వివరిస్తాయంటే, బోర్డు మీద కనిపిస్తున్న ఈ 60 అనే సంఖ్యను. ఆ 2 పెద్ద గ్రహాలు అంటే జూపిటర్ మరియు శాటర్న్ అంతరిక్షంలో తమ స్పీడ్లో అలా ట్రావెల్ చేస్తూ మళ్లీ ఖచ్చితంగా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవ్వడానికి పట్టే సమయం ఎగ్జాక్ట్గా ఈ 60 సంవత్సరాలు. ఇది నిజంగా అద్భుతమైన కాస్మిక్ మ్యాథమెటిక్స్ కదూ. మనకి స్కూల్లో మ్యాథ్స్లో నేర్పిస్తారు కదా, 12 మరియు 30ల కాసాగు అంటే ఎల్సిఎం ఖచ్చితంగా 60 అవుతుంది. అందుకే మన తెలుగు క్యాలెండర్ చక్రం 60 ఏళ్లకొకసారి పూర్తిగా రొటేట్ అవుతుంది. మూడవ సెక్షన్, విశ్వచక్రంలో పేర్లు. ఈ 60 ఏళ్ల సుదీర్ఘమైన ప్లానెటరీ డాన్స్లో వాళ్లు వేసే ప్రతి స్టెప్కి మన పూర్వీకులు ఒక ప్రత్యేకమైన పేరును, అర్థాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ సాంస్కృతిక పదజాలమేంటో చూద్దాం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయముంది. అసలు ఈ చక్రం ఎలా మొదలవుతుంది? ఇక్కడ మనం ప్రభవ అనే పదాన్ని చూస్తున్నాం. దీని అర్థం జననం లేదా ద బర్త్. ఈ 60 ఏళ్ల కాస్మిక్ సైకిల్కి కిక్ స్టార్ట్ ఇచ్చే మొట్టమొదటి సంవత్సరం ఇదే. ఇక్కడి నుండే ఆ 2 గ్రహాల సరికొత్త ప్రయాణం మన క్యాలెండర్ లెక్కల ప్రకారం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి సంవత్సరానికి ఒక విశిష్టమైన లక్షణం ఉంటుంది సుమా. ఫర్ ఎగ్జాంపుల్, విక్రమ అనే సంవత్సరాన్ని తీసుకోండి. విక్రమ అంటే పరాక్రమమున్న కాలం లేదా ఎరా ఆఫ్ వ్యాలర్. ఆ సంవత్సరంలో పుట్టినవారికి లేదా ఆ కాలానికి ఒక ప్రత్యేకమైన ధైర్యం, పవర్ ఉంటాయని మనవాళ్ల నమ్మకం. చూశారా, ప్రతి పేరు ఆ సంవత్సరం ఎలా ఉండబోతోందో ఒక క్యారెక్టర్ని డిఫైన్ చేస్తోంది. ఇలా సాగిపోతూ ఫైనల్గా మనం ఈ వరుస క్రమంలో గ్రాండ్ ఫినాలేకి వచ్చేస్తాం. అదే అక్షయ. దీని అర్థం నాశనం లేనిది లేదా ద ఇంపెరిషబుల్. ఈ సైకిల్లో ఇది 60వ మరియు చివరి సంవత్సరం. గ్రహాల ప్రయాణం ఒక పూర్తి రౌండ్ వేసి ముడిసే అత్యద్భుతమైన ఘట్టమిది. ఈ విశ్వచక్రం మళ్లీ మొదటికొచ్చే ముందు వచ్చే ఫైనల్ ఇయర్. అయితే ఈ ప్రభవ నుంచి అక్షయ వరకు జరిగే ప్రయాణంలో భూమి మీద ఉన్న మనం మరెన్నో ఇంట్రెస్టింగ్ సంవత్సరాలను దాటుకుంటూ వెళ్తాం. వాటిలో విభవ, శుక్ల, ప్రమోదుత, యువ లాంటివి కొన్ని ముఖ్యమైనవి. ఈ 60 పేర్లు ఊరికే పెట్టినవి కాదండి.
ప్రకృతికి మరియు పైనున్న అంతరిక్షానికి మధ్య ఉన్న బ్యాలెన్స్ని పర్ఫెక్ట్గా తెలియజేస్తాయి. సెక్షన్ 4 షష్ఠీపూర్తి మైలురాయి గురించి వివరణ. ఇప్పుడు మనం పైన అంతరిక్షంలో నేర్చుకున్న ఈ యాస్ట్రానమీ పాఠాన్ని ఒక్కసారి కిందకి అంటే మన భూమి మీదకు తీసుకొద్దాం. ఈ 60 ఏళ్ల లెక్క అసలు మనుషుల జీవితాలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే వయస్సు 60 ఏళ్లు రాగానే షష్ఠిపూర్తి అనే వేడుకను ఎందుకు అంత గ్రాండ్గా జరుపుకుంటారు అన్నది. ఎందుకో తెలుసా? ఆ సమయానికే అంతరిక్షంలో బృహస్పతి మరియు శనిగ్రహాల సింక్రొనైజేషన్ ఒక పూర్తి చక్రం ముగుస్తుంది. అంటే ఒక మనిషి తన జీవితంలో 60 రకాల వాతావరణ మార్పులను అలాగే 60 విభిన్నమైన కాస్మిక్ మార్పులను పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేశాడని దీనర్థం. ఇన్ని మార్పులను తట్టుకుని ఒక సైకిల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఒక జీవితానికిచ్చే గౌరవమే ఈ గొప్ప షష్ఠిపూర్తి వేడుక. ఎంత మీనింగ్ఫుల్గా ఉందో కదా. ఇక 5వ సెక్షన్ అనంతమైన కాలచక్రం. మనం నేర్చుకున్న ఈ 60 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత ఏమవుతుంది? టైం అక్కడితో ఆగిపోతుందా? లేదు గదా. దాని వెనక ఉన్న ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి ఈ సిస్టమ్ ఎలా బిల్డైందో చూద్దాం. మనం 60వ సంవత్సరమైన అక్షయకు చేరుకోగానే ఈ టైం లైన్ వెంటనే ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జాక్ట్గా మళ్ళీ 1వ సంవత్సరానికి రీసెట్ అయిపోతుంది. మళ్ళీ క్యాలెండర్ మొదటి సంవత్సరమైన ప్రభావతో సరికొత్తగా స్టార్ట్ అవుతుంది. అంటే దీని అర్థం కాలం ఎప్పుడూ ఒక స్ట్రైట్ లైన్లాగా ముందుకు వెళ్ళిపోదు. అది నిరంతరం తిరిగే ఒక వృత్తంలా సర్కిల్లాగా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. ఇది ముగింపులేని ఎండ్లెస్ చక్రం. చివరిగా సెక్షన్ 6 క్విక్ రివ్యూ మరియు తదుపరి అంశం. మనం ఇప్పటివరకు ఈ క్లాస్లో నేర్చుకున్న స్పేస్ టర్మినాలజీ మీకు ఎంతవరకు గుర్తిందో ఒక్కసారి చిన్న టెస్ట్ చేసుకుందామా? అందరూ అలర్ట్ అవ్వండి, ఇది పాప్ క్విజ్ టైం. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాల నుంచి ఒక సింపుల్ క్వశ్చన్. ఏ సాంప్రదాయ సంవత్సరం పేరుకు నాశనం లేనిది లేదా ది ఇంపెరిషబుల్ అని అర్థం ఉంది? మరియు ఏదీ 60 ఏళ్ల చక్రానికి లాస్ట్ ఇయర్? ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఆన్సర్స్ బోర్డ్ మీద చూద్దామా? మొదటి సంవత్సరం ప్రభవ, ద బర్త్. అలాగే మధ్యలో మనం చెప్పుకున్న ఒక సంవత్సరం విక్రమ, ఎరా ఆఫ్ వాలోర్. ఇక సరైన సమాధానం వచ్చేసి ఎస్, అక్షయ. ఇది 60వ సంవత్సరం మరియు నాశనం లేనిది. ఈ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు, మన ప్రాచీన కాలగణన వెనుకున్న ఈ బ్యూటిఫుల్ సైన్స్ మీకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. వెల్, ఈరోజు క్లాస్ ముగించే ముందు మీకొక చిన్న ఇంట్రెస్టింగ్ టాస్క్. కేవలం మీ ఇయర్ని నంబర్లలో కాకుండా మీ సాంప్రదాయ తెలుగు పుట్టిన సంవత్సరం పేరేమిటో మీరంతా కనుక్కొని కామెంట్స్లో షేర్ చేయాలి. దీన్ని లెక్కించడం చాలా ఈజీ అండి. మీరు పుట్టిన ఇయర్ని 60తో డివైడ్ చేయండి. ఆ వచ్చే రిమైండర్ అంటే శేషముంది చూసారా, ఆ నంబర్ని బట్టి ఈ 60 పేర్ల లిస్ట్లో మీ పేరేంటో ఈజీగా కనుక్కోవచ్చు. ఇలా ఈ విశ్వచక్రం గురించి నేర్చుకోవడం నిజంగా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదూ. ఇక మన నెక్స్ట్ విశ్లేషణ తరగతిలో ఋతువులు, ప్రకృతి మార్పులు గురించి అంటే ద 6 సీజన్స్ గురించి ఇంకా డీప్గా స్టడీ చేద్దాం. ప్రకృతి తన రంగులను ఎలా మార్చుకుంటుందో తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. అంతవరకు సెలవు. టేక్ కేర్.